ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గూడూరు డివిజన్ పరిధిలో వెంకటగిరి పట్టణంలోని ఎన్జేఆర్ భవనంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వెంకటగిరి రాజా కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర, సూలూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, గూడూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, సీనియర్ నాయకులు చిలకం శంకర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు ఉన్నారు. దాని గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ అంటాం, లేదా మీకెటో అడగాలని ఉంటుంది బర్నింగ్ సబ్జెక్ట్, అందుకని పిలిస్తే ప్రెస్ మీట్ అని మీరే అడగతారు. స్పెసిఫిక్ సబ్జెక్ట్ అనేది కాకుండా జనరల్గా ఒక పాయింట్ని తెలియజేయడానికి ఇప్పుడు అంటే ఈరోజు సినిమా ఎట్లా కలిపి ఇట్టా పట్ట, కానీ ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఉంటుంది. అందుకే ప్రెస్ మీట్ అని అంటే ఓన్ ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుంది. చెప్పిన సబ్జెక్ట్ దీనికోసం ప్రెస్ మీట్ అన్నారు అని రాకూడదు. ఇష్టాగోష్ఠి అని చెప్పేసి అదే పాయింట్ చెప్పాను. ఇదే ఎంత లైట్గా తీసుకున్నారు, సీరియస్ సబ్జెక్ట్ కదా అని వస్తుంది. అదే సబ్జెక్ట్, అది తేడా. సూలూరుపేట వెంకటగిరి కాన్స్టిట్యున్సీకి ముగ్గురం పోటీ చేసాం. సూలూరుపేటలో సంజీవయ్య, గూడూరులో మురళి గారు, వెంకటగిరిలో నేను. ఇప్పటి నుంచో ఈ గూడూరు డివిజన్, పాత గూడూరు డివిజన్ ప్రజలందరూ కూడా ఈ 3 కాన్స్టిట్యున్సీలో సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో ఉన్నా కూడా మాధవస్, ఉదయగిరి కానీ, కావలి, అవి కొంచెం దూరం. ఈ 3 నియోజకవర్గాలు ఎప్పుడు కలిసి ఉన్నాయి. ఇరిగేషన్ కింద వచ్చే వాటర్ కానీ, హైవేస్ కానీ, ఏదైనా ఒకదానికి లింక్ ఉండేది. జనార్దన్ రెడ్డి గారు స్వస్థలం వాకాడు గూడూరు నియోజకవర్గంలో పోటీ చేసింది. వెంకటగిరిలో అడుగు బయట పెట్టి అడుగు లోపల పెట్టాలన్నా సూలూరుపేట. అందుకని అదొక కారణం. సో మా మధ్య మొన్నటి వరకు కూడా ప్రజలతో కలిసి మమేకమైన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఈ 3 నియోజకవర్గాలు మేము కలిసే ఉంటాం. ఒక్కొక్కరం ఒక్కొక్క నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇన్ఛార్జీలుగా ఉన్నా కూడా తప్పులు ఎత్తి చూపించాలన్నా, జిల్లా పరంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా తప్పకుండా కలిసే పోరాడతాం, కలిసే ఉంటాం. దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ వస్తానంటే ఎక్కడో ఒక దగ్గర కలవాలా. మామూలుగా మేము వాకాడులో కలుస్తుంటాం, లేదా అప్పుడప్పుడు నెల్లూరులో కలుస్తుంటాం, దారిలో నాయుడుపేటలో ఆగి టీ ఇస్తుంటాం. ఈరోజు వెంకటగిరిలో కలుస్తూ ఉంటున్నాం. అందుకే ఆ ఇష్టాగోష్ఠి మీతో కలిసి షేర్ చేసుకుంటాం. కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ప్రెస్ మీట్ అంటేనే అందరూ వస్తారు, సీరియస్ తీసుకుంటారు. ఇష్టాగోష్ఠి అంటే అంత సీరియస్ తీసుకునేది లేదు. ఏడు నియోజకవర్గాల్లో మాకు అవసరమైన ఢిల్లీ ద్వారా కూడా పనులు జరుగుతాయని నమ్మకం. ఇదే పోయినసారి చెప్పింది. ఈరోజు అంటే ముగ్గురు ఉన్నాం కాబట్టి గూడూరు డివిజన్ గురించి మాట్లాడుతున్నాం, తిరుపతి జిల్లా గురించి మెయిన్గా, ఓవరాల్గా స్టేట్. అందుకని స్పెసిఫిక్గా మీరు మాటల్లోనే విన్నారు. ఏ ఒక్క నియోజకవర్గం గురించి కానీ, ఏ ఒక్క గెలిచిన ఎమ్మెల్యే గురించి కానీ
మరి అతిగా కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నట్టు ఆ స్టేజ్ పోకపోయినా పోకూడదని కోరుకుంటూ గెలిచిన పార్టీ మంచి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మా నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థిని అభినందనలు తెలిపాం. మంచి పనులు చేయమని, అవసరమైనప్పుడు మా సలహా సూచనలు కావాలన్నా కూడా మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి అని తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశంకి తేడా ఏంటి అంటే, ఇదివరకు ఎన్నోసార్లు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు. మాకు ఒక పేపర్ ఒక టీవీ ఛానల్ ఉంటే ఎదుటి వాళ్ళకి 4 పేపర్లు 4 ఛానళ్ళు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాన్ని కూడా నిజాన్ని తెలియజేస్తారు, ట్రై చేస్తారు, నమ్మబలం. పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరకట్ట దగ్గర ఉన్న ప్రజావేదిక ఇల్లీగల్గా కట్టారు, గవర్నమెంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టింది, అలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండకూడదు అని దాన్ని తొలగించడం జరిగింది. ఆ రోజు పేపర్లంతా విధ్వంసం, అరాచకం. అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ డబ్బులతో కట్టిన బిల్డింగ్. గవర్నమెంటే తప్పు చేస్తే ఇంకా ప్రజలు తప్పు చేయకుండా ఎలా ఉంటారు? దాన్ని ఖండించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన 2వ నెలలోనో 3వ నెలలోనో జరిగింది. ఈరోజు బేస్తవారం 20. పోయిన వారం 21వ తేదీన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. 21. 22వ తేదీ ఉదయం 6 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని ఉదయం 5 గంటలకు వచ్చి పాల్గొంటారు. తేడా చూడండి. ఆ రోజు 4 ఛానళ్ళు 4 పేపర్లు హంగామా, విధ్వంసం ఊరంతా వచ్చింది. ఈరోజు మేము చెప్పేది ఏంటి? ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో రిలీజ్ చేశారు. ఏ పార్టీకి గవర్నమెంట్ ఎంత అలాట్ చేయొచ్చు, నీకు వచ్చిన పర్సంటేజ్తో సంబంధం లేదు, నీకు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాలని తగ్గించాలని ల్యాండ్ అలాట్ చేసుకున్నారు. గుంటూరులో 3 ఎకరాలు తీసుకున్నారు, విశాఖపట్నంలో వివిధ జిల్లా హెడ్ క్వార్టర్స్లో తీసుకున్నారు, పార్టీ ఆఫీసులు కట్టారు. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ అయిన హైదరాబాద్లో బంజారా హిల్స్లో తీసుకున్న స్థలం కూడా అలాంటిది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 21వ తేదీ స్వేరింగ్ ఇన్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు ఇంకా స్పీకర్ కూడా ఎలక్ట్ కాకముందరే 22వ తేదీ ఉదయం 5 గంటలకి పార్టీ ఆఫీస్కి పాల్గొంటారు. తప్పుందా? నోటీస్ ఇవ్వండి, ముందర జవాబు తెచ్చుకోండి. ఏ కారణంతో అయితే ఇది
తప్పని మీరు భావిస్తారో తెలియజేయండి, తగు చర్యలు తీసుకోండి. అలాంటిది ఏమీ లేకుండా టైం ఎక్కడుంది మీరే ఆలోచించండి. సమయం ఎక్కడుంది, దాన్ని ఎలా సమర్థించుకుంటారు? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు మంచి చేయడానికి మీరు అరాచకం చేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించారని ఒక పక్క చెబుతూ, మొదటి రోజు ప్రమాణ స్వీకారం, రెండో రోజు ఉదయం 5 గంటలకి పేపర్లు మాకు అని లేవు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ప్రతి ఒక్క యువతకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల జనాభా, 5 కోట్ల జనాభాకి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు చూస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు, ఆలోచిస్తారు. ఇప్పుడే చెప్పినట్టు తప్పు చేశామేమో అన్న ఆలోచన మొదలైంది, కానీ 5 సంవత్సరాలు భరించాలి ఈ ప్రభుత్వాన్ని. కొందరు చెప్తారు ఆయన మాట మీద నిలబడ్డు, ఇవ్వడు. వేచి చూద్దాం, 6 నెలలు సమయం ఇవ్వాలి ఎవరికైనా. ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా సమయం ఇవ్వాలి. కానీ ఈ విధ్వంసం అనేది ఆంధ్ర రాష్ట్రం హెడ్-క్వార్టర్స్లోనే మొదలుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అది టీవీలో చూస్తూ ఉంటాం. అదే చెప్పినట్టు మన దగ్గర కొంచెం తక్కువ ఉండొచ్చు, కేసులు అయితే పెడుతున్నారు. మరొకసారి మేమందరం మాటిస్తున్నాం మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రజలకు, మేము మీ వెంట ఉన్నాము, ఉంటాము. ఎక్కడ ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా, పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ వెంట నడుస్తాం. ఎంత దూరమైనా, అది కోట, ధర్నానా, ఆ అవసరానికి తగినట్టు మేమందరం కలిసి ఉండి, కలిసి పోరాడుతూ మీ అండగా ఉంటామని మరొకసారి మిత్రుల ద్వారా, మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. మాకు వచ్చిన ప్రతి మండలం నుంచి మేము ఇదే చెప్తా ఉన్నాం. కానీ తెలుగుదేశం అధినాయకత్వం ఈ విధ్వంసానికి హెడ్-క్వార్టర్స్లో మొదలు పెడితే దాన్ని ఆపేది ఎవరు? దానికి ఎవరు జవాబు చెప్తారు? అక్కడే కాదు, ఆ జీవో ప్రకారం జిల్లాల్లో పద్ధతి ప్రకారం అప్లై చేసి గవర్నమెంట్ అలాట్ చేసిన సైట్లో బిల్డింగ్లు కడుతుంటే దాని మీద పడ్డారు, పగలగొట్టాలి. ఏదో ఒక రోజు నోటీస్ ఇవ్వడం, రెండో రోజు వచ్చి బుల్డోజర్ రావడం. తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేనే టెంకాయ కొట్టినా. మాకు 2 ఎకరాల అలాట్ అయింది రేణిగుంట మండలంలో. వచ్చి నోటీస్ అతికిచ్చారు. మేము వెంటనే రియాక్ట్ అయ్యి లంచ్ మోషన్లో కోర్టుకు పోయి స్టే తెచ్చాం. కోర్టు అడిగింది గవర్నమెంట్ని, కారణాలు చెప్పండి, తప్పు ఎక్కడ జరిగింది కారణాలు చెప్పండి, మాకు చెప్పేదాకా మీరు దాని జోలికి పోకూడదు అని. గవర్నమెంట్ లీడర్ ఏమన్నాడో తెలుసా? అబ్బాయి అదేం లేదు మై లార్డ్, మేము పద్ధతిగానే చేస్తూ ఉన్నాం, మీరు ఎలాంటి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము దేని జోలికి పోము, నోటీసులు ఇస్తాము, ఎంక్వైరీలు చేస్తాం, పద్ధతిగా చేస్తామని. మా లాయర్ వెంటనే ఆన్ రికార్డ్ తీసుకోండి, గవర్నమెంట్ లీడర్ యొక్క స్టేట్మెంట్ ఆన్ రికార్డ్ తీసుకోండి, బిల్డింగ్కి ఎలాంటిది ఏమి చేయరు, పద్ధతి ప్రకారం చేస్తాం. వద్దు,
ఆన్ రికార్డ్ తీసుకోవద్దని ఆయన చెప్పాడు. ఈ రోజుల్లో కోర్టులో జరిగే సంభాషణ కూడా మీరు వినొచ్చు. అరాచకం చూడండి ఎలా ఉంటుంది. సో కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చి గవర్నమెంట్ని ప్రూఫ్తో సహా సబ్మిట్ చేయమని, అంతవరకు వాటి జోలికి పోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక అపోహ ఉంది. గత ప్రభుత్వంలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయని. అత్యున్నత స్థానంలో ఉన్న కోర్టులు ప్రజల వైపే ఉంటుంది, ప్రజల పక్షానే ఉంటుంది. ఎవరికి ఎలాంటి తప్పు జరిగినా కోర్టును ఆశ్రయించే హక్కు ఉంది. కాబట్టి పార్టీ బిల్డింగ్లే కాదు, పార్టీ కార్యకర్తలు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారి తరఫున గ్రౌండ్ లెవెల్లో ఒక టీం తయారు చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఒక టీం ఉంది. అలాగే హైకోర్టులో వేయాలన్నా కూడా కేసులు. ఇది ప్రజలందరికీ తెలియజేస్తుంది. మంచి చేయాలనుకున్నప్పుడు మా సహకారం ఉంటుంది. మా కార్యకర్తలకి, మా ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు మేము పోరాడతాం. మీరు ఇచ్చిన హామీల గురించి కానీ, మీరు చేస్తున్న అవకతవకలు కానీ మీకు సమయం ఇవ్వాలి. ప్రజలు గెలిపించారు, 6 నెలలు చూస్తారు. మేము రేజ్ చేసే ఇష్యూస్ కూడా ప్రజల గొంతుకే, ప్రజల తరఫున వారి ఆలోచనలు మేము బయటకు వెళ్తాం. ఆ రోజు నిలదీస్తాం. మంచి చేయాలనే కోరుకుంటున్నాం. ఈ విధ్వంసకాండ ఇది ఒక మంచి మాట చెప్పినట్టు కాదు. ఆ రోజు కోర్టు ప్రజల పక్షాన ఉంది, ఈరోజు కోర్టు కూడా ప్రజల పక్షానే ఉంది. వస్తూ ఈరోజు పార్టీ ఆఫీస్ పోయినాం. కోర్టు చెప్పింది ఈ తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి పని చేయవద్దు అని. ఆపేసుకో. ఉన్న సామాన్లు సెక్యూరిటీ ఉంచమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చే వచ్చిన. కోర్టు ద్వారానే ఆర్డర్ తెప్పించుకొని పూర్తి చేసి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ 3 నెలల్లో మొత్తం రెడీ అయ్యి అక్కడి నుంచి ఇంకా మా కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఎలాంటి డీవియేషన్ లేకుండా పేపర్లు కూడా తెచ్చినా కానీ మీకు ఇస్తే చాలా ఉన్నాయి. కోర్టు కూడా సబ్మిట్ చేస్తాం, ఆన్ రికార్డ్ కాబట్టి చూడొచ్చు. ప్రతిదానికి పర్మిషన్ తీసుకున్నాం, ఫీజులు కట్టాము. ఎక్కడ ఎలాంటి పొరపాటు లేదు. ఏదో చిన్న ఏదన్నా ఉంటే అవి సరిదిద్దుకునేవే కానీ డీవియేషన్లు అంటే ఏం లేవు. వర్షం వస్తూ ఉంది, పోతా ఉంది అంటున్నారు. రైతులను కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఈసారి ఇష్టాఘోష అనుకుంటా ప్రెస్ మీట్ అని చెప్తే దాన్ని ఒప్పుకున్నట్టు. మొదట ఖండన, ఆయన ఎక్కడ ఎలాంటి సందర్భంలోనూ అలాంటి వాక్యం చేసినట్టు 23 మంది ఎమ్మెల్యేలని కొన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న సంజీవయ్య గారు కూడా దాని మీద చెప్పగలుగుతారు, కానీ ఇది సందర్భం కాదు, ఇది సబ్జెక్ట్ కాదు, ఇది మాకు కరెక్ట్ కాదని నా ఉద్దేశం.
నేను చెప్పాలనుకున్న వాడు నేను వద్దని వారిస్తాను. కానీ బేరసారాలు జరిగినాయి, ప్రయత్నం చేశారు, బేరసారాలు ప్రయత్నం చేశారు. తీసుకున్న వాళ్ళని హక్కును చేర్చుకోవటం అంటే ఇండిపెండెంట్గా ఇది వరకు కూడా ఉండేది. కానీ మంత్రి పదవులే అంటగట్టారు. పార్టీలో తీసుకున్నట్టే కదా మంత్రి పదవులే అంటగట్టారు. 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఎవరన్నా అటు నుంచి రావాలనుకుంటే రిజైన్ చేసి పోటీ పడి తర్వాత రండి అన్నారు. ఎవరికి పదవి ఇవ్వాల, కొందరు మద్దతు పలికారు, ఎవరిని తీసేసుకోవాలి. ఆన్ రికార్డ్ 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం తరఫున గెలిచారు, అంతమంది ఉన్నారు. విప్ పాస్ చేసినప్పుడు వారికి వర్తించింది. గమనించండి తేడా. అందుకని ఇది జనం లేకపోతే ఎవరో ఊహ, ఇది తగ్గిస్తే పోద్ది, తగ్గిస్తే పోద్ది. ఎప్పుడు అలా తీసుకోవటం కూడా అఫీషియల్గా తీసుకోవాలి. వాళ్ళు మద్దతు పలికారేమో ఇక్కడ, కానీ విప్ పాస్ చేసినప్పుడు విప్ని ధిక్కరించాలి. అది కూడా నోటీస్ చేయండి. ఎందుకంటే విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు పడి ఉండేది, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినవారు. అది జరగలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారు? రూల్ ఉండొచ్చు, రూల్కి భిన్నంగా ప్రమాణ స్వీకారం చేయించారు. మీ గొప్పతనం చాటుకున్నారు కదా. ఒక వాయిస్ వినబడాలి అంటే, ఒక ప్రతిపక్షంగా మీరు గుర్తిస్తే ప్రజల దగ్గర నుంచి 40% జనం ఓటు వేశారు. నంబర్స్ లేవు అక్కడ. అలా ఒక సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేకూరేలా పాయింట్స్ తీసుకొని వచ్చి మీ ముందర పెట్టడానికి మాకు ఆ అవకాశం ఇవ్వండి అన్నది నంబర్ 1. నంబర్ 2, మీరు అన్నట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. ఎవరైతే స్పీకర్గా ఉన్నారో వారు ఒకరితో కలిసి మాట్లాడే వీడియో. ఏమని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే కానీ చావలేదు, చచ్చేదా కొట్టాలా. అలాంటి స్పీకర్, అలాంటి వ్యక్తి స్పీకర్గా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజల వాయిస్ని అసెంబ్లీలో ఎలా వినిపించాలి? ఇది జరగని పని కదా అనే పాయింట్ వ్యక్తపరుస్తూ ఆ హోదా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గుర్తించాలి. అందుకని అడిగేది. అది దాని సారాంశం. పెద్దలందరూ కూడా, మీడియా సమావేశం పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ, పెద్దలు రామ్కుమార్ గారి గూడూరు డివిజన్ ఎప్పుడు కూడా గతంలో పెద్దలు జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ డివిజన్ కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా అంతా కలిసి ఉన్నది. ఒకే డివిజన్ అంతా కూడా ఈ 3 నియోజకవర్గాలు కూడా వారి నాయకత్వంలో ఉన్నాము. ఇప్పుడు కూడా రామ్కుమార్ గారి నాయకత్వంలో, పెద్దల నాయకత్వంలో కూడా మేము పనిచేస్తాం ఉన్నాం. ఇప్పుడు వరకు పనిచేసాం. మరి రీసెంట్ ఎలక్షన్కి వస్తే ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మంచి చేయాలనే తలం, పేదవాడిని ముందుకు తీసుకోవాలనే ఒక మంచి ఆలోచన. ముఖ్యంగా వారు చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, చదువు అనేది ముఖ్యం పేదవాడికి. చదువు ద్వారా వాళ్ళ అభివృద్ధి అనేది చదువు ద్వారా వస్తారు. అందుకే పెద్దపీట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడిని చదివించాలి, చదువుకి మించిన ఆస్తి ఇంకోటి లేదు.
చదువుకి పెద్దపీట వేశారు, ఆరోగ్యానికి పెద్దపీట వేశారు, వ్యవసాయానికి రైతుల విషయంలో పెద్దపీట వేశారు, మహిళా సాధికారత విషయంలో పెద్దపీట వేశారు. మరి ఎందుకో ప్రజల యొక్క మన్నను పొందలేకపోయింది. మంచి చేయాలన్న ఒక తలంతో చేశారు. ఎందుకు ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ప్లీని యాక్సెప్ట్ చేశారేమో, మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళకి. దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. ప్రజా తీర్పుని ఎవరైనా, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుని ఎవరైనా శిరసావించాల్సింది. మా నాయకుడిని మేమందరం కూడా శిరసావిస్తున్నాం. అయితే ఎప్పుడు లేని సాంప్రదాయం ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని సాంప్రదాయం. గతంలో టీడీపీ వాళ్ళు కూడా ఇంత రాజకం లేదు ఎందుకంటే. అయితే ఈసారి గెలిచిన రోజున మరొక గంట నుంచి రాష్ట్రంలో ఈ విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే కార్యకర్తలే టార్గెట్ చేసి కొట్టడం మీరు సోషల్ మీడియా చూస్తూనే ఉంటారు, మీరు చూసి కూడా ఉన్నారు. ఎప్పుడు మీకు కూడా, ఎందుకంటే మీడియాలో ఉన్నారు మీరు, గతం అనుభవం మీకు ఉంది. ఎప్పుడు కూడా ఎంత లేదు. 19లో మేము గెలిచాం. 14 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యే 19 ఎమ్మెల్యే గెలిచాం. మేమందరం కూడా 14లో ప్రతిపక్షంలో ఉంటే మేము కూడా చాలా అవమానం పడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం. మా నాయకుడు కూడా అసెంబ్లీలో మైక్ తీసుకోవడానికి అనేక పోరాటాలు చేశారు. నేను ప్రత్యక్షంగా నేను కూడా ఉన్నాను. అయితే 2019లో ఇదే విధంగా మాకు కూడా గొప్ప మెజార్టీతో మా నాయకుడిని గెలిపించారు, మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ గెలిచిన వెంటనే మేము విజయవాడ జరిగింది. ప్రభుత్వం మా నాయకుడితో కలిసి అయితే ఇక్కడ గెలిచిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పడింది, కొట్టడం, దౌర్జన్యం చేయడం. ఇది మంచిది కాదండి. కోర్స్ మన డివిజన్లో జరిగి ఉండకపోవచ్చు. అయితే రాష్ట్రం మాత్రం ఈ పిచ్చి మీదటువంటి ఈ తత్వం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినాడు. ఇది ఎవరు కూడా సమర్థించకూడదు. మరి ఎందుకో నాకు అనుమానం, న్యాయ వ్యవస్థ కూడా కళ్ళు మూసుకుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా చూస్తాం, ఎందుకు ఒక్కరు కూడా సుమోటగా ఎందుకు కేసుకోకూడదు, ఎందుకు న్యాయం చనిపోయిందన్న భావన కాదు, పెట్టడం మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కానే కాదు. ఖచ్చితంగా అయ్యింది. ఇకనైనా మారాలి. మీకు అధికారం ఇచ్చారు, ప్రజాస్వామ్యంలో మీకు అధికారం ఇచ్చారు. ప్రజలకి ఏది మేలు చేయాలో అది చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పినట్టు 4 ప్రధానమైన అంశాల్లో ప్రజలకు మేలు చేసడానికి ఆయన ప్రయత్నం, శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తారని నేను ఈరోజుకి నమ్ముతాను. మీరు ఇంకా గొప్పగా చేయండి, మేము స్వాగతిస్తాం. కానీ ఇది ఈ పోకడ మంచిది కాదు. ఈ పోకడ ఈ రోజు వరకు ఏదైతే ఉందో ఆ పోకడ మంచిది కాదు. జనాలను కొడతారు, బిల్డింగ్లు కొడతారు, ఆస్తులు నష్టం చేస్తారు, ప్రభుత్వాలను నష్టం, హాస్పిటల్ని కూడా పగలగొడుతున్నారంటే విధానంలో కిడ్నీ జబ్బులు వచ్చి చనిపోతుంటే మంచి హాస్పిటల్ అక్కడ కూడా కొడుతున్నారంటే అది ప్రజలకు ఉపయోగపడు, ప్రజల ఆస్తి, దాన్ని కూడా పగలగొడుతున్నారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. శిలాఫలకాలు ధ్వంసం చేస్తారు, సచివాలయం ధ్వంసం చేస్తారు. ఇవన్నీ మంచిది కాదు. మేము చెప్తా ఉన్నాం, ఇది మంచి సాంప్రదాయం కాదు. మీరు కూడా మంచి పని చేయండి, ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. మేము కూడా సహకరిస్తాం, మేము కూడా తగినంత సమయం ఇస్తాం. తప్పులు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టారు, తప్పులు చేయడం మీకు కూడా తెలుసు, ఆల్రెడీ మొదలుపెట్టారు. అయితే ఈరోజు తప్పుల్ని ఎత్తి చూపించే దానికి మేము లేము. తగినంత సమయం ఖచ్చితంగా ఇస్తాం. ఖచ్చితంగా మీరు ప్రజలకు ఏం చేయండి, మేము కూడా సంతోషిస్తాం, ప్రజలు కూడా సంతోషిస్తారు. మరి
చూసిన తర్వాత మీరు ప్రజలకి మంచి చేయకపోతే మాత్రం మేము ప్రజలు కూడా విజ్ఞత గలవాళ్ళు, కొంత సమయం ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ బంద మార్చుకుంటారు, వాళ్ళు ఏం చేశారు తప్పు తెలుసుకుంటారు, ప్రజా వ్యతిరేకత వస్తుంది. ప్రజలతో పాటు మేము పనిచేస్తాను, మేము కూడా మేము కూడా ఖచ్చితంగా ప్రజలతో కలిసి ప్రజా సమస్యలతో పోరాడడానికి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడదు. ఈ పోరాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏం కాదు, ప్రతిపక్షంలో ఉండడం కొత్త ఏం కాదు. మేము పోరాటం చేసిన వాళ్ళని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళమే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రజాపక్షాన్ని ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మీరు పందా మార్చుకోకపోతే మరి మంచిది కాదు. మార్చుకోండి, ప్రజలకు మేలు చేయండి. ఇది టూ ఇయర్లీ అవుతుంది. మీరు మీ తప్పులను చూపెట్టడానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా కార్యకర్తలకి, మా నాయకులకి అయితే మేము ఎప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకి అండగా ఎప్పుడు ఉంటారు. మా కార్యకర్తలకి ఇబ్బంది జరిగితే చూస్తూ ఊరుకోం. మేము కూడా తిరగబడాల్సిన సమయం వస్తుంది. ఆ సమయాన్ని, ఆ అవసరాన్ని తేవాలి. మీ పని మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా నాయకుల జోలికి రావాలి, ప్రజలకి ఇబ్బంది చేయాలి. ఇది అందరూ తెలుసుకొని శాంతియుతంగా ఉన్నాం. అయితే ఒకటి సంతోషం, మన డివిజన్లో ఇప్పటి వరకు అలాంటి ఇది జరగట్లేదు. భవిష్యత్తులో జరగదని ఆలోచిస్తున్నాం. అక్కడక్కడ చెదురుమరుగు సంఘటనలు మన ఈ డివిజన్లో కూడా జరిగి ఉన్నాయి. వాటిని కూడా మానేసుకుంటే మంచిదేమో. ఆలోచన చేయండి. పెద్దలంతా కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మంచి నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలని ఆశిస్తా ఉన్నాం. మరి భవిష్యత్తులో కలిసి మరి రాంకుమార్ రెడ్డి గారు వారి నాయకత్వంలో ఈ గూడూరు డివిజన్లో కలిసి పనిచేస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని ఈ గూడూరు డివిజన్లో మళ్ళీ తీసుకొస్తామని, మరి పెద్దల నాయకత్వం తీసుకొస్తారని మాత్రం ఒక నమ్మకం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గూడూరు డివిజన్లో ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తామని ఆశిస్తూ ప్రజలు కూడా దానికి సహకారం అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రికాముఖంగా కొడుతున్నా ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు వెన్నుదన్నుగా మేము ఉంటామని మాత్రం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. విక్రయిస్తున్నాం. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు చూసాం మేము. ఈసారి లోతుగా కార్యకర్తలతో ఎందువల్ల లోపాలు జరిగాయనేది చాలా లోతుగా వాళ్ళందరితో సమీక్షించుకుంటున్నాం. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే, ఒక అవకాశం అలా మీకు ఇచ్చారు, దాన్ని పద్ధతిగా అడుక్కొని పరిపాలన చేయడం ఉన్నతనంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు లేని విధంగా, ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా దౌర్జన్యాలు, ఆస్తులు ధ్వంసం చేయడం, సానుకూలంగా పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా పనిచేసినటువంటి నాయకత్వానికి బెదిరింపించడం, ఇవన్నీ చూస్తుంటే సరైన వాతావరణం కాదనిపిస్తుంది. మా కార్యకర్తలని, మా నాయకుల్ని ఏ రకంగా కాపాడుకోవాలో నాకు తెలుసు. మేము ఆ రకం పందాలోనే పెద్దలు చెప్పినట్టుగా గూడూరు డివిజన్ ఇప్పటికీ ఏ చిన్న లోపాలు జరిగాయి, కానీ ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి డివిజన్ ఇది. కాబట్టి మేమందరూ ఈ సందర్భంగా మా కార్యకర్తలతో అందరితో క్షుణ్ణంగా సమీక్షించుకుంటూ యూనిఫామ్గా ఎక్కడ లోపాలు జరిగాయి, ఎక్కడెక్కడ పార్టీ పరంగా ఇబ్బందులు జరిగాయి, నాయకత్వంలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎట్లా వచ్చిందో అని విశ్లేషణ చేసుకుంటూ పోతే కొన్ని గ్రామాల్లో కొన్ని రకరకాల వాతావరణం ఉంది. ఒకే వాతావరణం కాకుండా రకరకాల వాతావరణం.
ఇవన్నీ క్రోడీకరించుకొని మళ్ళా ఎలక్షన్స్కి తొందరలోనే స్థానిక ఎలక్షన్స్ వస్తాయి. ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మళ్ళా ప్రజలు మన్నాలు పొందాలి. మళ్ళా ఏ రకంగా మనం కొన్ని వర్గాలకు దూరం అయ్యాము, వాళ్ళందరూ మళ్ళా వాళ్ళకి దగ్గరయ్యి అన్నాలు పొందాలి అనే ఆ విషయాల మీద మేము ఆలోచిస్తున్నాం. మంచి జరిగితే ఉన్నతనంగా సహకరిస్తాం పాలక వర్గానికి, దాంట్లో ఏం వేరే ఆలోచన లేదు. అలా కాకుండా వక్రమైన ఆలోచనలతో ఏదో ప్రజలు ఇచ్చిన శక్తిని మరి పక్షపాతంగా కక్షపూరితంగా వాతావరణం సృష్టించుకొని పోవాలంటే మాత్రం తప్పదు. మళ్ళా ప్రజల తీర్పు కోసం మీరు చేసే అన్యాయాలంతా ప్రజల ముందు ఉంచుతాం. ప్రజలు ఎప్పుడు విచక్షణతో ఉంటారు, దుర్మార్గాన్ని ఎప్పుడు సహించరు. ఇప్పటికే స్టార్ట్ అయింది, పొరపాటు చేసామేమో అనే వాతావరణంలో కొంతమంది కొన్ని వర్గాలు మాట్లాడుతూ ఉంటే మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కసారి పొరపాటు జరిగితే 5 సంవత్సరాలు బరాయించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి కోర్పుతో నిదానంగా ఇవన్నీ కూడా ప్లస్ చేసుకుంటూ మరి అదే రకంగా మంచి వాతావరణం వచ్చేటట్టుగా రాజకీయాలు చేస్తే ఉన్నతనంగానే ఉండాలి తప్ప ఈ దౌర్జన్యం అనేది చాలా బాధేస్తూ ఉంది. ఆ దౌర్జన్యాన్ని మితమీరిపోతే మాత్రం వ్యవస్థలను ఆశ్రయిస్తాం. అవసరమైతే కోర్టుల ద్వారా పోరాటం సాగిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి పాలక వర్గానికి తెలియజేస్తున్నాం. ఒక అవకాశం మీకు ఇచ్చారు, ముందాతనంగా వ్యవహరించండి తప్ప కక్షపూత వాతావరణంతో పోతే మాత్రం ప్రతిఘటన తప్పదు. పోరాటం చేస్తాం. మా కార్యకర్తలకి పూర్తి అండగా మాకు అదొక అవకాశంగా భావించి కష్టకాలంలో కార్యకర్తలను ఏ రకంగా వీళ్ళు కాపాడుకుంటారనేది అవకాశంగా అనుకొని ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ కార్యకర్తలు ఎవరు కూడా ఏ విషయాన్ని కూడా నాయకత్వంతో పంచుకోండి. మనమంతా ఒక కుటుంబం. ఆ కుటుంబం రకంగా మన డివిజన్ ఒకరికొకరు ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అందరం డివిజన్లో ఉండేవాళ్ళు కలుస్తాం. మించిపోతే జిల్లా వాళ్ళని ఆశ్రయిస్తాం. అంత మించిపోతే రాష్ట్ర నాయకత్వాన్ని కూడా తెలియజేసి అండగా ఉండి ఏమాత్రం ఇబ్బంది లేని వాతావరణం ఉండేందుకు పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మంచి వాతావరణం నెలకొల్పే దాంట్లో మేము ఉన్నతంగా వ్యవహరిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం.